బీహార్‌లో అధికార మార్పిడి దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. తన ఎంపీ స్థానాన్ని తీసుకొని ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకున్నటువంటి నితీష్ కుమార్ అది తన కొడుక్కి ఇచ్చేందుకు తగిన విధంగా పార్టీలోని నాయకుల్ని సంసిద్ధం చేస్తున్నాడు. పార్టీ నాయకులను నితీష్ కుమార్ నువ్వు జాతీయ రాజకీయాలకు వద్దు, నువ్వు ఇక్కడే ఉండంటే నేను ఇక్కడే ఉంటాను కానీ నా కొడుకుకి నాయకత్వం ఇవ్వండి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం గత 2-3 రోజుల నుంచి కూడా చర్చలు జరుపుతున్నాడు. మరొక వైపున భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ పుంజుకున్నటువంటి నేపథ్యంలో మన జేడీయూ దెబ్బతినకుండా ఉండాలంటే ఈ పని చేయాలని ఆయన చెప్తున్నాడు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ గెలిచింది ఎవరితో, లాలు వాళ్ళతో పార్టీతో ఆర్జేడీతో కలిసి పోటీ చేసి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 7-8 మంది గెలిచారు. అందులో 5 ఇప్పుడు వచ్చి బీజేపీతో చేరబోతున్నారు. రేపు అస్సాం, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పాండిచ్చేరి ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత ఈ చేరికలకి ఒప్పుకుంటది. ఇప్పుడైతే కనుక పార్టీ మళ్ళీ ఇబ్బంది పడుతుందని బీజేపీ ఆపుతుందట.